ఇప్పుడు చూసుకున్నట్టయితే వ్యవసాయం ఏ విధంగా చేయాలన్నది, ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం అని ఎందుకు చేయాలన్నది. ప్రకృతి వ్యవసాయం అసలు ఎందుకు చేయాలి సార్? ప్రకృతి వ్యవసాయంతో మాత్రం భూమి సారవంతం పెంచుకోవడానికి, ఇంకోటి పర్యావరణ రక్షణ కోసం. అలాగే చూసుకున్నట్టయితే మనం గమనిస్తుంటే ఎన్నో హాస్పిటల్ అవుతున్నాయి. చూసుకున్నట్టయితే దగ్గు దమ్ము, ఇంకోటి ఒక సర్ది అయినా కానీ ప్రతి దానికి టెస్టులు చేస్తున్నారు. అప్పట్లో అయితే జస్ట్ నాడి పట్టుకొని చెప్పేవాళ్ళు ఏమైంది అని. ఇప్పుడు ఎన్నో కెమికల్ ఇంగ్లీష్ మందులు వచ్చాయి, ఎన్నో హాస్పిటల్ వచ్చాయి. అలాగే పాల ప్యాకెట్ చూసుకుంటే సబ్బులు సరుకులు ప్రతిదీ, కూరగాయల కాడికెళ్ళి అంటే క్యాబేజీకి అయితే బెండకాయ చాలా కెమికల్ మందులు వాడడం వల్ల, అంటే గ్లైసిన్ అనేది ఒకటి వాడడం వల్ల క్యాన్సర్ కి కూడా బారిన పడుతున్నారు. కానీ రైతులు అట్లా దానికి బానిస అయిపోయారు చూసుకున్నట్లయితే. ఇంకోటి భావితరానికి మనం ఏ విధంగా మంచి సారవంతమైన నేలని ఇవ్వాలి, ఇస్తేనే భావితరాలు అన్ని బాగుంటాయి. అది మనకు తెలియాలి. అందుకే మనం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. అలాగే సేంద్రియ వ్యవసాయాన్ని, అంటే మన చుట్టుపక్కల ఉన్న వివిధ రకాల ఆకులతోని కషాయాలు తయారు చేసి, ద్రావణాలు చేసి మన దేశీయ ఆవుని చూసుకోవాలి. దేశీయ ఆవుతో వచ్చే ఆవు పేడని, ఆవు మూత్రాన్ని కలిపి కొట్టడం వల్ల మనకు రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే ఎలాంటి కీటకాలను కూడా నశించడానికి మనకు ద్రావణాలు, వావిల కషాయాలు, మనకు అగ్నేస్త్రం అలాంటి కషాయాలు ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం కానీ ప్రకృతిలో కూడా మనకు సన్లైట్, ఈ దాని కూడా కొన్ని కీటకాలు, ఇంకా మిత్ర పురుగులను ఉంటాయి. అవి కూడా మనకు మంచి చేసాయి. ఈ కెమికల్స్ వాడడం వల్ల వాటి కౌంట్స్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు చూసుకున్నట్టయితే. ఇంకోటి ఇక్కడ మనకి వెనక కనిపించే పంటలు ఏమేమి పంటలు ఉన్నాయి? వైట్ అలోవెరా, ఇంకా కొబ్బరి తోట చూసుకున్నట్టయితే మళ్ళీ ఆనియన్ వేసాము. దీనికి కూడా ఇప్పుడు ఆనియన్ కూడా ఏం ఎక్కువ యాష్ పౌడర్ ఒకటి, ఇంకోటి చార్కోల్ అనేది బొగ్గు పొడి, ఇంకోటి పిడికల బూడిదని కూడా వేస్తాం మనం. అంటే ఇలా వేయడం వల్ల ఆవు నుంచి వచ్చే వ్యర్థాలను కానీ, ఇంకా ప్రకృతిగా అంటే వచ్చే గడ్డిని మురగబెట్టి దాన్ని మనం మాన్యూర్ గా వాడి దాన్ని వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది భూమిలోని సారవంతం పెంచుతుంది. ఆర్గానిక్ కార్బన్ ని, జింక్, నైట్రోజన్ ని కాంపోస్ట్ వాడడం వల్ల, ఇంకోటి అజోల్లా నీటిలో పెరిగే అజోల్లాని కానీ దాన్ని, అంటే ఇవన్నీ వాడడం వల్ల గాల్లో ఉన్న నైట్రోజన్ అంటే న్యాచురల్ గా, అంటే ఏ కెమికల్ వాడకుండా న్యాచురల్ గా మొక్కకు కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ అంటే సూక్ష్మ స్థూల పోషకాలను అందిస్తుంది. ఇలా ఇంకోటి కానీ ఎలా పచ్చిమిర్చి అంటే మీరు అనుకుంటారు పండవు అది ఇది అని అంటారు, కానీ పక్కా ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు కష్టపడితే భూమిలోనే ఫర్టిలిటీ అంటే భూమి యొక్క సారం పెరిగి ఆర్గానిక్ కి అంటే మారిపోతుంది. ఇది మనం మనకి ఆర్గానిక్ గా పెంచిన దానికి, కెమికల్ గా పెంచిన దానికి మనకి ఖర్చు ఏమాత్రం ఉండవచ్చు? కెమికల్ గా ఆర్గానిక్ గా కంపేర్ చేసుకుంటే ఖర్చు వచ్చేసి తక్కువ ఉంటది ఆర్గానిక్ లో, కానీ శ్రమ ఎక్కువ ఉంటది. మనిషి యొక్క పని ఎక్కువ చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు సమకూర్చుకోవాలి, ఓపికతోని అన్ని చేయాలి. ఇంకోటి ఈ కూరగాయలు తినడం వల్ల మనకు ఇలాంటి రోగాలు రావు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ కూరగాయలు తింటున్నాను. నాకు ఏది హెడ్ఏక్ కానీ, జ్వరం కానీ ఇలాంటి ఏవి రావు. నేను ఇంగ్లీష్ మందులు కూడా వాడను. అంటే అప్పట్లో మన నాటు మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం మేము చెప్తున్నాం. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఎప్పుడైనా కానీ పాత పద్ధతులు అనేవి ఎప్పటికీ గోల్డే. అది నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. నమస్కారం. ప్రకృతి వ్యవసాయం చేయండి, ఆర్గానిక్ వ్యవసాయం చేయండి, ప్రోత్సహించండి.